కోతకాలం అంటే ఏం తెలుసా? టైమ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, టైమ్ ఆఫ్ ఫ్రూట్స్, టైమ్ ఆఫ్ డెస్టినీ, టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ప్రామిస్ ల్యాండ్, టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ. నువ్వు కోతకాలం దగ్గరకు వస్తుంటే యోర్దాను ఏం చేస్తుంది? గట్లు పొర్లి పారే పరిస్థితికి దిగజారుతుంది. ఈరోజు బాధపడుతూ బ్రేక్ త్రూ దగ్గర రావాలని ఆశపడుతుంది. ఇదేంటండి, చుట్టంతా కూడా ఉప్పెనలాగా నీరు పొర్లి ప్రవహించి చివరికి నన్నే ముంచెత్తే పరిస్థితి నాకు వచ్చేసిందండి. అతి ఉధృతంగా ప్రవహించే వరదలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లే. కట్టలు తెంచుకొని ప్రవహించే వరదలు ఎందుకు నా జీవితంలో వస్తున్నాయో అర్థం కావట్లే. అసలు నేను బ్రేక్ త్రూకి దగ్గర వస్తున్నానా, ఉన్న బ్రేక్ త్రూ పోతుందా అని చాలా మంది ప్రశ్నల మధ్యలో వచ్చిండొచ్చు. ఓ మాట జ్ఞాపకం చేస్తా, కోతకాలం ఎంత దగ్గర అవుతే యోర్దానంతా పొర్లి ప్రవహిస్తుంది. నిజంగా నా పరిస్థితి అర్థం కావట్లేదండి. మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చేటట్టుంది నాకు. ఒకప్పుడు వస్తే నాకు అనుభవాలు లేవే. ఒకప్పుడు ద్రాక్షకాలు కనిపించాయి, ఒకప్పుడు వాగ్దానం కనిపించింది, ఒకప్పుడు ఆజానుభవాలు కనిపించారు, కానీ ఇప్పుడేమో యోర్దాను కనిపిస్తుంది. ఏంటిది? దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రాన్సిషన్. యాజ్ అన్ అసిస్టెంట్ ఆఫ్ మోసెస్ హీ సా ద విజన్, బట్ యాజ్ అ లీడర్ హీ ఈస్ క్యారింగ్ ద ప్రెషర్. ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు గట్లని కూడా పొర్లి ప్రవహించే పరిస్థితి వచ్చిందా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నిన్ను దేవుడు హెచ్చించే క్రమంలో, ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి నడిపించే క్రమంలో ఖచ్చితంగా నీ చుట్టూ ఏమవుతాయి? వరదలు ముంచెత్తి పొర్లి పారే అనుభవంలోకి నువ్వు వెళ్ళక తప్పదు.